మీ నాన్న అసాధ్యమన్నది లేనివాడు, ఆయనకు అసాధ్యమన్నది లేదు. ఆయన కొన్ని విషయాల్లో నీ సంగతుల్లో నిన్ను నలగనిస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు. మీ నానే ఎందుకయ్యా మౌనం అంటే అది నీకు అవసరం అంటాడు. ఎందుకయ్యా ఈ పేదరికం, అది నీకు అవసరం. ఎందుకయ్యా ఈ శ్రమ, అది నీకు అవసరం. అదే నీకు పాఠం. భవిష్యత్తులో నీవు నా బిడ్డగా అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలంటే ఆ కొలిమంతా నీకు అవసరం. అది సహించిన నాడు ఒక విలువైన పాత్రగా నువ్వు మార్చబడతావు. అసలు ఆయనకి నీకున్న అనుబంధం ఎంత దగ్గరదో ఫస్ట్ మనకు అర్థం కావాలి. హల్లెలూయా చెప్పు. ఆయనకి మనకున్న అనుబంధం, ఆయనకి మనకున్న సంబంధం ఎంత దగ్గరదో అసలు ముందు మనం గుర్తుపట్టాలి. కానీ ఏం చేద్దాం, తండ్రి అని అలవాటు పడ్డాం కదా, ఆయన ఎవరో మనం ఎవరో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా నానా అని పిలుచుకుంటా, నానా అని ఏడుచుకుంటా, నానా అని విజ్ఞాపన చేస్తా, నానా అని మొత్తుకుంటా. ఇక అప్పుడు ఆయన్ని నానా అన్నప్పుడు ఇక ఆయనకి నాకు ఎంత సామీప్యం ఉందో నాకు అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పు, దేవుడు ఎవరు? పరలోకముందున్న దేవుడు ఎవరో? గట్టిగా చెప్పాయా, మా నాన్నను. చెప్పు, నువ్వు చెప్పమ్మా. ఇంకేమైనా డౌట్ ఉందా? నేను చెప్పానా? ఎవరు చెప్పారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో చదువు. ఇప్పుడు చదివే వాళ్ళు ఎట్ట చదువుతారో చూస్తాను నేను. చదువు. ఆగక్కడ ఏమన్నావు? తండ్రి. మీ నాన్న తండ్రి అంటావు నువ్వు? ఏమని పిలుస్తావు మీ నాన్న చెప్పు. చిన్నప్పుడు మీ నాన్న అని పిలిచావా, అయ్యోయ్య అని పిలిచావా? నాన్న. మరి అక్కడ ఏం పెట్టి చదవాలి నువ్వు? ఇప్పుడు నేనేం చెప్పా? పరలోకమందున్నా. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్నా. ఆహా, సూపర్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా 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 అనే పదంతో చాలా పాటలు రాశారు. నానా అని కూడా పెట్టారు పాటలో. ప్రియులారా, పరలోకమందున్న మా నానా అని ఇల్లు దేవుడి దగ్గరికి, నానా అని ఇల్లు దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళిపో. ఎంత సామీప్యం వచ్చిందో చూడు. దేవుణ్ణి ఇక నాన్నగా విశ్వసించి, నాన్నగా నిజంగా విశ్వసించడం కాదు, నానే మనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేశాడే నాన్న. అసలు ఈ నాన్నలో మనల్ని ఉంచింది కూడా ఆ నానే. మనకు నాన్న ఇచ్చినోడు కూడా ఆ నానే. అసలు నాన్న ఆయనే. మన ఆత్మలకు నాన్న ఆయన, మన శరీరానికి నాన్న ఆయన, మన ఆత్మకు నాన్న ఆయన. కాబట్టి నాన్న అంటే ఆయన నాకు నాన్న ఎట్టవుతాడులే అంటే అవిశ్వాసం. ఆయన నాకు నాన్న ఎట్టవుతాడు ఏంది? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నన్ను నిర్మించిన వాడు నాన్నగాకేమవుతాడు? నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు.
జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పు, ఫైనల్గా చెప్పండి ఒకసారి. ఎవరు నీకు రూపునిచ్చింది? ఎవరు? ఏ చేతులు నేను నిర్మించినవి? నీకంటూ ఒక లైఫ్నిచ్చింది ఎవరు? నీ ఆరంభానికి ఆధారం ఎవరు? మీ నాన్న. మీ నాన్నకు కూడా ఆధారం ఆయనే, వాళ్ళ నాన్నకు ఆధారం ఆయనే, వాళ్ళ నాన్న 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 అందరికి పెద్ద నంబర్ 1లో ఉన్నాడు ఆదాము నాన్న. ఆ నాన్నకు నాన్న కూడా ఆయనే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి. అంతేకాదు నాన్నలకే అసలు నాన్న. ఇప్పుడు దేవుడు మీ నాన్న అనేది నీవు సరిగ్గా విశ్వసిస్తున్నావా? నిజంగానే నమ్ముతున్నావా? నిజంగానే రూఢి అని నీ గుండెల్లో ఆ అంశాన్ని ఉంచగలవా? నమ్మగలవా? నమ్మితే ఎంత ధన్యుడో నువ్వు, ఎంత ధన్యురాలువో నువ్వు. ఇక ఆయనకి నీకు ఎడబాటు ఉండదు, ఇక ఫీలింగ్స్ ఉండవు, మొహమాటాలు ఉండవు. మీ నాన్న దగ్గర నువ్వు ఎంత చనువుగా వ్యవహరిస్తావో అంత చనువుగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. అయ్యా రావే మా అయ్యా, మోటు మాటలు కదా. అక్కడక్కడ ముసలాళ్ళని కొంతమంది పల్లెటూళ్ళలో, పెద్దనా ఎడికి పోతున్నావే, అయ్యా నీళ్ళు తప్పిపోతున్నాయి, ఏమన్నా ఇస్తావా? నీళ్ళు కాసిన ఇస్తావా? ఎందుకని కొద్ది కూర్చోవే అని ఈ వేగి పదాలు మనం వాడతాం. ఐడియా ఉందా? మీరు వాడతారా? ఎంత చనువో ఆ పెద్దోళ్ళు కూడా వెంటనే కనెక్ట్ అవుతారు. ఒకసారి మేము ఒక ఏరియాకి వెళ్ళాం, అడ్రస్ దొరకలా. అక్కడొకడిని అడుగుతుంటే వాడు సరిగ్గా పట్టించుకోవట్లా. ఓ పెద్ద ఆయన పంచి కట్టుకొని పోతున్నాడు. కారు అద్దం దించి, పెద్ద ఆయన ఫలానా దగ్గరికి ఎట్ట వెళ్ళాలి అన్న. అయ్యా ఎట్ట పోవాలంటే అని నిలబడి ఎండలో నాకు పూర్తిగా అడ్రస్ మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పాడు. కాసేపు ఎట్ట పోవాలి అన్నందుకు, ఆ వే అనే పదం వాడినందుకు ఎంత దగ్గర అయిపోయాడో. ఈ వే గీ అనే పదాలు మొరటి మాటలు అని మనం అనుకుంటాం, కానీ అదే పదాన్ని తీసుకొచ్చి పాటలు పెట్టాడు ఒక ఆయన. నన్ను గన్నయ్య రావే రావే, ఏమే రావే, ఏంద్రీ ఈ పదాలు బూతులాగున్నాయి నాయన. నో, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. హద్దులే నాటిలో కాశల అవివేకినై కొడియాడితి, హద్దులే నాటిలో కాశల అవివేకినై మొద్దులతో నిక కూటమి, మొద్దులతో నిక కూటమి. వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ఆ పదం మీకు మరొక పదం లాగా ఉండొచ్చు, కానీ నాకెంత వింత అంటే, ఆహా ఎంత సమీపంగా టచ్ చేసావు నాయన నువ్వు అని ఆ భక్తుణ్ణి మెచ్చుకున్నా నేను. దేవుణ్ణి ఎంత అద్భుతంగా, ఎంత సమీపంగా వెళ్ళి ఎంత చనువుగా తాకాడో. ఏందని అడుగుతున్నారు? నేను చెప్పింది నిజంగా మీకు ఎంతమందికి అర్థమైంది? ఇది చాలా ముఖ్యమైన విషయం, అందుకే నేను చాలా ఇష్టంగా చెబుతా ఈ మాట. పెద్దోళ్ళు పాటలు చూడాలి మనం. యేసయ్యనేమో అన్న అంటాడు, తండ్రి అయ్యా అదే ఇదే అంటారు. త్రాహిమాం క్రీస్తునాద
ఈ 2 తరాలు అవతలికి పోయాడు అనుకోవాకండి. నిజంగా ఆ పాటలో ధన్వం తీస్తే బెల్లే ఉంటుంది. గవాచేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై. వస్తే పాడండి, నేను కూడా వింటాను. ఇందులో చివరి చరణం అంటాడు, త్రవ్వుచున్న కొలది పెరుగు దరుగదు నా పాపరాశి, ఇవ్విధమ్మున జడిపోతిని నేనేమి చేతునో. త్రాహి మాం క్రీస్తునాథ దయజూడారావే, త్రాహి మాం క్రీస్తునాథ దయజూడారావే. నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు, రాహి మాం క్రీస్తునాథ దయజూడారావే. వే గుర్తుపట్టుకోవాలి. నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు, త్రాహి మాం క్రీస్తునాథ దయజూడారావే. స్తోత్రం. ఏదనుకున్నా మరి, ముసలోళ్ళు మావులోళ్ళు కాదు. నీళ్ళల్లో మునిగి గంటసేపు బయటికి రాడరా. ఇంకొకడనా అంట, మీ నాన్న మీ తాత గంటసేపు రాడు. మా తాత తెలుసా నీకు? మా తాత నీళ్ళల్లో మునిగితే 10 గంటలు రాడన్నాడు. 10 గంటలు రాడురా. మూడవాడు అన్నాడు, ఊరుకండ్రా వాడి గంట మీ 10 గంటలు. మా నాన్న మా తాత నీళ్ళల్లో మునిగితే రోజంతా బయటికి రాడన్నాడు. కడుపులో పడి 4 కూడా వచ్చాడంట. నోరు మేండ్రా వెధవాయిలు, మా తాత పోయిన పుష్కరాల్లో మునిగాడు, ఇంతవరకు బయటికి రాలేదన్నాడు. పుష్కరం అంటే 12 ఏళ్ళు. పోయిన పుష్కరాల్లో మునిగాడు, ఇంతవరకు తేలేదన్నాడు. వాడు ఆడిపోయాడు. మన ముందు ఎవరైనా వాళ్ళ నాన్న మెచ్చుకుంటే మనకు ఆగదు. మా నాన్న కూడా ఏం తక్కువ కాదండి. మన నాన్న మీద మనకున్న ప్రేమను వ్యక్తం చేస్తాం, తాత మీద వ్యక్తం చేస్తాం, నాన్న. ఎందుకంటే మన చెప్పండి ఎవరు? మా నాన్న. ఎవరు నాన్న? ప్రేమ. ప్రేమ. మీ నాన్నతో ఉండాలనుకుంటావు, మీ నాన్న నీకు తోడుగా ఉండాలనుకుంటావు. ఏ చిన్న బాధ అయినా పోయి నాన్నకు చెప్పుకుందాం అనుకుంటావు. ఆడపిల్ల అయితే మరి ఇక ఏదన్నా భర్త తంతే టయానికి అనుకోకుండా వాళ్ళ నాన్నగా అదేటమ్మా అనుకుంటా తలుపు దడితే దన్నం తలుపు తెచ్చి గట్టిగా నాన్నడు ఏందమ్మా ఏమైందిరా నన్ను ఎట్టబడితే అట్టు కొట్టాడా? నేను తేలుస్తాను, అతని సంగతి తేలుస్తాను, నువ్వు బాధపడదు. ఓదార్పు, నాన్న భరోసా. అవునా? చపల చిత్తులు చెంచలులైన నాన్నలే మనకంత ప్రీతి పాత్రులైతే, వారికి మన ఎడల ఇంత ప్రీతి ఉంటే, ప్రేమ ఉంటే, చలించని మనస్సు కలిగే అచంచలుడైన ఆ నాన్నకి ఎంత ఉండాలో ఊహించండి. ఆయన దగ్గర చెప్పలం లేదు, చిత్తచాంచల్యం అంతకన్నా లేదు. మన ప్రార్థనలకు సఫలత, వినండి, మన ప్రార్థనలకు సఫలత, మన యందలి దేవుని సంతోషం, దేవునితో మనకున్న అనుబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన ప్రయాణంలో జయ జీవితం ఆయనతో మనకున్న అనుబంధాన్ని మనం గుర్తించడంలోనే ఉంది. అందుకు ఇంతసేపు నానోయ్ అని కొట్టుకుంది. తెలివైన వాళ్ళకి అర్థమైంది, సోదరు వాళ్ళకి అర్థం కాదు. నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చేతులు ఎత్తండి. అర్థం కాకపోతే సోదరుళ్ళు అన్నావుగా. ప్రియులారా, దేవునితో మనకున్న అనుబంధం అది ఎలాంటిదో మనం ఎరిగి ఉండాలి.
ఇక చూడండి బైబిల్లో యేసయ్యను చూడండి, మీరు ఎన్ని చోట్ల వాడాడో. మీ నాన్నకి ఇలా నచ్చదు. మీ నాన్న రహస్యమందు జీవితాన్ని చూస్తాడు. మనుషులకు కనబడవలనని గాక పరలోకమందున మీ నాన్నకు కనబడాలని చేయండి ఏది చేసినా. మీలో ఎవరికైనా నువ్వు తండ్రి ఉంటే అతడు తన బిడ్డ చేపను అడిగితే పామునిస్తాడా, గుడ్డును అడిగితే తేలునిస్తాడా, రొట్టెను అడిగితే రాతినిస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకమందున్న మీ నాన్న మరి అంతకంటే నిశ్చయముగా మీకు అనేక విషయాల్లో సహాయం చేయను కదా, మరి శ్రేష్టమైన ఈవులను ఇచ్చును కదా, పరిశుద్ధాత్మనిచ్చును కదా మీ నాన్న. ఎప్పుడైతే దేవుణ్ణి నాన్నగా గుర్తిస్తావో, దేవుణ్ణి నాన్నగా హత్తుకుంటావో, దేవునికి ఒక కొడుకుగా, ఆయన నీకు ఒక నాన్నగా ఇద్దరు దగ్గరైపోతారో, అప్పుడు నీ ఆలోచనే మారిపోయింది. నంబర్ 1 ఏం జరుగుద్దో చెప్పనా? నాన్నగా దేవుణ్ణి నువ్వు గుర్తిస్తే నిరంతరం ఆయనతో కలుసుకోవడానికి నీవు ఎంతో సంతోషిస్తావు. ఎటు గదిలినా నానుంటే బాగుండు అనుకుంటావు, నాన్నకు చెప్పి చేద్దాం అనుకుంటావు, ఒక మాట నాన్నకు అందిద్దాం అనుకుంటావు. ఎందుకంటే నాన్న మీద ఉన్న మమత అది. అవునా? అట్లా కాకుండా ఏడు సైడ్లని ఎప్పుడన్నా పోవాలనిపించుద్దా నీకు? ఉంటే ఉన్నాడు, పోతే పోయాళ్ళు అనుకుంటావా? అనుకో. దేవునితో కూడా నీకు ఒక నాన్నకి కొడుకున్న అనుబంధం కానీ ఏర్పడితే నీ ప్రతి అడుగులో, ప్రతి కదలికలో నువ్వు ఆయన ఉనికిని కలిగి ఉండటానికి ఇష్టపడతావు. ఇక ఆయనకి తెలియకుండా ఏం చేయో, ఏ అడుగు వేయాలన్నా సరే మా నాన్నకు చెప్పాలనుకుంటావు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు అని ఉంది. మీరు నమ్మండి నమ్మపోండి, నేను చెప్తున్నాను. మీ మీద కూడా నాకు చనువు ఉంది, నా మీద కూడా మీకు స్వతంత్రం ఉంది, కాదని నేను అనను. అందుకే చాలా విషయాలు ఫ్రీగా మాట్లాడతాను. నాకు బాగా హృదయానికి గాయమైనప్పుడు, గుండె చెదిరినప్పుడు నేను ఇద్దరిని గుర్తు చేసుకుంటా. ఇద్దరిని. మొట్టమొదటిది ఒక మనిషిగా, నేను ఒక మనిషిగా నాకు జన్మనిచ్చినటువంటి కన్న తండ్రిని గుర్తు చేసుకుంటా, మా నాన్నని. మా నాన్న ఇప్పుడు లేడు. నిన్నటి రోజున ఆయన నిద్రించాడు. డిసెంబర్ 9, 2015 డిసెంబర్ 9న ఆయన నిద్రించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను సేవలోకి వచ్చింది 2006. 2015లో ఆయన నిద్రించాడంటే ఎన్ని సంవత్సరాలు? అయ్యో ఒక 4, ఒక 5, 9 ఏళ్ళు. 9 ఏళ్ళు ఆయన నా సేవా పరిచర్యలో నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. నా కోసం ప్రార్థన చేశాడు. ఫలానా దగ్గర వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నా నాన్న అంటే, ఆ జాగ్రత్తగా వెళ్ళరాయా, నేను ప్రార్థన చేస్తానని దాదాపు 75 ఏళ్ల ప్రాయంలో నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు అలా చాపి ఆయన ప్రార్థన చేసేవాడు నేను వెళ్తుంటే. మా నాన్న ఆయన థ్యాంక్స్ రా, దేవునికి స్తోత్రం. ఆయన చెయ్యి ఇలా పెడితే కరెక్ట్గా నా తల మొత్తం వచ్చి పెద్ద చెయ్యి పెట్టి ప్రార్థన చేసేవాడు. నాకు సంతోషంగా వెళ్ళరాయి అన్నాడు. అంటే మా నాన్న గొప్పతనం కోసం కాదు, మీరు ఆ నాన్నని తెలుసుకుంటారని చెబుతున్నా. మా నాన్న ఎంత మనగాడో చూడండి అని, ఆయన ఎంత అందగాడో చూడండి అని కాదు. గుండె చెదిరినప్పుడు నాకేదన్నా కలత అనిపించినప్పుడు, నాకు ఎవరికన్నా చెప్పుకోవాలి, నాకు ఇది బాగా ఇబ్బందిగా ఉంది అనిపించినప్పుడు, ఈ 9 సంవత్సరాల్లో 2006 నుంచి 2015 వరకు ఆయన ఉన్నాడు. వీళ్ళు ఆయన దగ్గర కూర్చునేవాడిని. మొహం చూసే కనిపెట్టేవాడు ఆయన. ఆయనకి వాస్తవంగా లెక్క ప్రకారం 8వ సంతానం. 2 జారిపోగా ఉన్న 6గురిలో 6వ సంతానం. లెక్క ప్రకారం పుట్టిన వాళ్ళందరితో పోల్చుకుంటే 8వ వాడిని నేను. లెక్క కూడా చేయాల్సిన అవసరంలో నన్ను అరే తురే అరే బచ్చా అని ఏమని పిలవచ్చు ఆయన కొడుకును కాబట్టి. కానీ మారు మనసు పొంది బాప్తీసం పొంది సేవకు వచ్చిన తర్వాత ఇక అరే తురే పదాలు కూడా ఆపేశాడు ఆయన. అల్లా పాస్టర్ గారు అంటాడు, అయ్యా పాస్టర్ గారు అంటాడు. పోయి కూర్చుంటే చూసి
అయ్యా ఏంది అంటాడు. ఇంకా ఆయనకి ఏమో చెప్పడం కాదు, ఆయన ఏందయ్యా అంటే చాలు ఇక ఏడుపు భయంకరంగా వచ్చింది. ఇది ఏడిసి 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 ఏడుస్తూ ఉంటే కాసేపు మౌనంగా ఉండి తర్వాత, ఎందుకయ్యా ఆశ్చర్యకరుడైన దేవుడు నీకు తోడై ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన ఏం చేస్తాడంటే, ఏ స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడో ఆ విషయాలు ఎత్తుతాడు ఆయన. ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడో మర్చిపోయావా? ఆయన అసలు ఏ స్థితిలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడో, మనల్ని బయటికి తీసుకొచ్చి ఒడ్డునేసాడో నువ్వు మర్చిపోయావా? ఈరోజు దేవుడు మనకిచ్చిన కృప సామాన్యమైనదా? ఆ స్థితిలోని ఆ కొంచెం సేవలోనే ఎంత ధన్యత పొందావో తెలుసా? నువ్వే కృంగిపోతే, నువ్వే కలత చెందితే కృంగిన వారిని నువ్వేం ధైర్యపరుస్తావయ్యా? నీకు ఆయన తోడున్నాడు, భయపడవా. ఆ 4 మాటలే గాయాన్ని కట్టినట్టు ఉండేది. నాకు మందేస్తే కానీ గాయం మాడిపోయింది అనిపించేది. ఇక ఏడ్చినంతసేపు ఏడ్చి ఇక కళ్ళు తుడుచుకొని, ఏమన్నా తిన్నావా అన్నాడు. తిన్నాను. ఏమన్నా తెప్పించేదా నీకు? నాకు ఫలానా తెప్పించి అంటాడు. నా సంతోషం కోసమే. సరే నేను వెళ్తున్నాను, ప్రార్థన చేయి నాన్న, వెళ్తున్నాను. కూర్చో కాసేపు కూర్చో. ఇక నేను నెమ్మది పొందాను అన్నప్పుడు ఇంక పో అంటాడు. మరి ఇప్పుడు మా నాన్న లేడు, ఎవరు? ఇప్పుడు చెప్పండి. రాత్రి అదే నేను చెప్పింది. కన్న తండ్రి ఉంటే నాన్న దగ్గరికి పోయినప్పుడు ఒక భరోసా, ఒక మాట చాలు. ఆ మనిషి కనపడ్డా చాలు, ఒక గొప్ప ధైర్యం, గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది. ఇప్పుడు ఆ నాన్న అస్థిరుడు, కానీ ఎప్పటికీ నన్ను వేడని నా ఆత్మకు నానైన వాడు నాకు తోడై ఉన్నాడు. ఇప్పుడు నా గుండె చెదరినప్పుడు నేను ఇద్దరిని గుర్తు చేసుకుంటాను. నాన్న ఒకటి జన్మనిచ్చిన తండ్రి, 2 నా ఆత్మకు తండ్రి అయినవాడు. బతుకో సమాజం కోసం బతకటం మొదలు పెడతావు. కన్ఫామ్. ఎవరి కోసం? సమాజం కోసం బతకటం మొదలు పెడతావు. బతుకు అని నీకు చెప్పాల్సిన అవసరంలా. సాతాను మీద యుద్ధం ప్రకటిస్తావు, వాణ్ణి సవాల్ చేస్తావు, వాణ్ణి ఢీ కొడతావు. ఏ ప్రాంతానికి నువ్వు అడుగుపెట్టినా అక్కడ దురాత్మ ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది, ఏడ సైతాను ఉంది, ఏడ పెద్దది ఉంది, ఆడ చిన్నది. ఏం పెద్దది చిన్నది? ఇది ఎవడి సొత్తు? మా నాన్నదే. సైతాననే అడుగేస్తావు ముందుకి. ఇది నా తండ్రిదే, మా నాన్నది. ఈ ఊరు, ఈ వాడ, ఈ పల్లె, ఈ పట్టణం, ఈ ప్రాంతం, ఈ భూమి నా తండ్రి సృష్టించింది. ఇందులో ప్రజలు నా వారు. ఎప్పుడైతే నీకున్న హక్కుని, నీకున్న అధికారాన్ని చేతబట్టి నువ్వు అడిగేస్తావో, దయ్యాలు అక్కడి నుంచి పరారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ నాన్న 5 ఎకరాల పొలం సంపాదించాడు. నువ్వు ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు సంపాదించాడు. మీ ఊరోళ్ళందరూ చెబుతున్నారు, రే అది మీ నాన్నరా, 5 ఎకరాలు రా నాయన, మంచి పొలం రా, వాడు సాగు చేసుకుంటుంటే నువ్వేందిరా అంటే, సరే నీకు ఆవేశం వచ్చింది. మీ నాన్న కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించాడు, ఎకరం మొత్తం 5 ఎకరాల పొలం రా, ఏందిరా నీకు మైండ్ పోయిందా అని పక్కన వాళ్ళు మాట్లాడారు. నీకు ఆవేశం వచ్చింది, పోయావు పొలం దగ్గరికి. ఇది మా పొలం, మా నాన్నది ఇది అన్నావు అనుకో, ఇదే అంటాడు సాగు చేసుకునేవాడు. ఇది మా నాన్నదంటగా, మా పొలం ఇది అన్నావు అనుకో, ఎవడు చెప్పింది అంటారమ్మన్ కొడితే పగిలిపోద్ది. నీదే, ఏడుంది ఇది, ఏముంది నీకు, తేపో అంటాడు. పల్లెటూరులో జరిగే వాదనలు ఇంతే ఉంటాయి, అవునా? అంటే ఇది అంటే వాళ్ళు చెప్పారులే, మా నాన్న 5 ఎకరాలు అంట మొత్తం, మా నాన్నదని చెప్తే, ఎవడాడు చెప్పినోడు ఎవడు?
నీకున్న ఆధారం తే రా ఓ అంట. వాడంటాడు కాదులే మాదేమో అని నేను అనుకుంటున్నానులే. సరేలే, ఎందుకు అంత కేకలేస్తావు, వెళ్తున్నానులే. అవునా? బై లక్ పాత చెక్క పెట్టెలో 5 ఎకరాల పొలం కాగితాలు బయటపడ్డాయి అనుకో. పూర్తిగా ఫలానోడి దగ్గర మీ నాన్న కొన్న కాగితాలు పాత చెక్క పెట్టెలో బయటపడ్డాయి అనుకో. అవి తీసుకెళ్ళి బయట చదివించావు. ఆ 5 ఎకరాల పొలం కాగితాలు రై మొత్తం నాయన చూసుకోపో పో, ఇప్పుడు వాడు కోర్టుకి వేసినా సరే నీవే గెలుస్తావు పో అని చెప్పారు అనుకో. అప్పుడు ఏ టైపులో పోతావు? అంటే ఇది మాదేమోని వచ్చాలే అని అంతకుముందు అన్నావు. నువ్వు అనుమానంగా మాట్లాడినప్పుడు వాడెట్ట స్పందించాడు? ఏయ్ ఎవడు రమ్మని నీకు చెప్పినోడు ఎవడో రమ్మని ఏమంతా ఓ అని వాడు గదమాయిస్తాడు, హడావుడి చేస్తాడు. ఇప్పుడు వీడి దగ్గర కాగితాలు వచ్చినాయి, ఈ సంగతి వాడికి తెలిసింది. ఇప్పుడు ఎవరికి సంఖ్యలు పడతాయండి? ఎవడికి వాయిస్ బ్రేక్ అయింది? వీడికా వానికా? ఇన్నేళ్ళు వీడి పొలం ఎవడు సాగు చేసుకుంటున్నాడో, ఎవడు ఆక్యుపై చేశాడో వానికి ఇక వాయిస్ బ్రేక్ అయిపోయింది. ఆ అధికారాన్ని చేతబట్టుకొని, ఆ అధికార పత్రాలను చేతబట్టుకొని వచ్చాయి, ఎవడు వాడు, చెప్పినోడు ఎవడు అని వచ్చి అడిగావుగా, ఇదిగో కాగితాలు దా, అదిగో అది హద్దు, అదిగో ఉత్తరపు హద్దు, పడమటి హద్దు, దక్షిణం హద్దు, తూర్పు హద్దు, ఇదిగో నలుదిక్కుల హద్దుల పేర్లు, ఇదిగో మా నాన్న ఎంత కొన్నాడో కాగితాలు. చెప్పు, ఏ అధికారంతో వచ్చామని అడుగుతున్నావుగా. ఆయన మా నాన్న, ఈ ఆస్తి మా నాన్నది, ఆయన కొడుగ్గా నాదిరా, ఎక్కువ ఒడ్డుకు అంటాడు రా బయటికి రా, మా నాన్న ఆస్తి ఎవడురా నువ్వు అన్నప్పుడు ఇక వాడు నీ మీద జుల్లుం ప్రదర్శించడు. పైగా నువ్వు ఏది చెబితే దానికి తలంచడానికి ఇష్టపడతాడు. నలుగురు పెద్దల్ని కూడేసి దాదాపు 15 ఏళ్ళు వీడు సాగు చేసుకుంటున్నాడు. ఎవరిది పొలం? మాది. కౌలు కట్టాలా, మొత్తం 15 ఏళ్ళకి కట్టాలా, నేను ఊరుకోను అంతే. సత్తాడు వాడు అల్లాడి. దొంగతనంగా నా పొలం వేసుకొని 15 ఏళ్ళు పండించుకొని తిన్న పిల్లల్ని పెట్టి పస్తులతో ఉన్నా ఊరుకొని నేను నాకు 15 ఏళ్ళ కౌలు కట్టాల్సిందంటే వాడికి చెవులు దాడించుకుంటూ వస్తాడు. కాదు మేము కాదులే మాది అనుకుని అట్లా కాదు కొంచెం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేవునితో నీకున్న అనుబంధాన్ని బట్టి సమస్తము ఎవరిదో, దాని మీద నీకే హక్కు ఉందో ఆ హక్కును పట్టుకొని నువ్వు కానీ ఏ ప్రాంతానికైనా అధికారికంగా నువ్వు వెళ్ళగలిగితే దయ్యాలాడున్న ఏదో పొడుస్తాయని కాదు, నువ్వు ఎంటర్ అయితే పారిపోతాయి అవి. ఎందుకంటే నువ్వు అధికారంతో వస్తున్నావు. ఇక్కడ దేవుని వాక్యం మనకు సెట్ అవుతుంది. ఆయన అధికారము గలవాని వలె బోధించాడు, అధికారముతో గద్దించాడు. ఏ అధికారం? ఆ బోధలో అధికారం, ఆ గద్దింపుల అధికారం. ఆయన అడుగు పెడితే గడగడలాడితే పారిపోయినాయి. ఎందుకు? వాటికి తెలుసు యేసు ఎవరో, యేసుకు తెలుసు తానెవరో. కాకపోతే మనకే తెలియట్లా మనం ఎవరు. అది వాసు స్తోత్రం. మనకే తెలియట్లా మనం ఎవరో. అక్కడ దెయ్యం ఉందంట, వెళ్ళకూడదంట. ఆడ నీ బొంద ఎక్కడుందో ఆడికి పోవాలను నువ్వు. దొంగోడున్న కాడికి పోలీసు ఓడిపోయినట్టు. ఎందుకంటే ఆ భూమి నీది, సర్వభూమియు నాదే కదా అన్నాడు దేవుడు వాక్యంలో. మన నాన్నదైనప్పుడు మనది. ఇక దయ్యం అధికారం ఎక్కడుంది? చల్ వస్తున్నానే దయ్యమా, ఫలానా గ్రామానికి వస్తున్నా, ఫలానా ఊరికి వస్తున్నా, ఫలానా వాడకు వస్తున్నా, మాది మా నాన్నది. అక్కడ ఉన్నాడు తోలు ఊడిది, చల్ నడు. అక్కడ చేతబళ్ళు చేస్తారంట, మంత్రాలు నీ బొంద చేస్తారు, చేతబళ్ళు మంత్రాలు మొత్తం. నువ్వు అధికారంతో కానీ అడుగు పెడితే, యేసుప్రభు మీద ఏం చేతబళ్ళు చేశారు, ఏ మంత్ర ప్రయోగాలు చేశారు, పౌల మీద ఏం బారినాయి? మాంత్రికుల పుస్తకాలు అప్పట్లోనే 50,000 వెండి రూపాయలు అయ్యే పుస్తకాలు తీసుకొచ్చి మొత్తం కొప్పేసి తగలబెట్టారంట. కాల్చివేసిరి అని రాస్తుంది. నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు, దేవుడు మీ నాన్న అనే స్పర్శ నీకు అర్థమైతే నీ ఆలోచనలో మార్పులు వస్తాయి, క్యారెక్టర్లో మార్పు వచ్చింది, అధికారాన్ని ప్రదర్శించడంలో కూడా మార్పు వచ్చింది.
సాటి మనిషిని రెస్పెక్ట్ చేయటం, ప్రేమించటం, గౌరవించటం, వాళ్ళలో కూడా కదలిక చూడగలుగుతావు. నీలో ఆ మార్పుని జనం చూడగలుగుతారు. మీరెవరండి? ఫైనల్గా చెప్తున్నా, ముగింపులోకి వచ్చాలే కానీ మీరెవరు అసలు? నాకేంది ఈ బాధలో? ఆదివారం మొదలు పెట్టుకుని మళ్ళీ ఆదివారం వచ్చిందాక ప్రశాంతంగా బతకనిస్తున్నారు నన్ను. నా జానుడు పొట్టకి నేను ఏం చేసుకుంటే బతకలేను? ఒక్కొక్కళ్ళు భయంకరంగా బుర్ర వేడెక్కిందాక తినేసి వదిలిపెడుతున్నారు నన్ను. నాకేంది? కూటమి ఇంతసేపు మాట్లాడానా, అయిపోయినాక వదిలిపెడతారా? 7 నుంచి ఇంటికాడికి లైన్ వేస్తారు. లైన్ అంటే ఇంకొక లైన్ అనుకోవాకండి, లైన్ కడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లైన్ ఇప్పుడు దాకా మాట్లాడు, మళ్ళా నెత్తి మీద చేయి అట్టుంచే అనుకో, 2 చేతులతో చేయి పట్టుకొని లాగుతున్నారు గోడలోంచి ఊడొచ్చేటట్టు. ఎందుకంటే ఏంది అట్లా చెయ్యి వెళ్ళిపోతుంది. మా బాధినో చెప్పింది చెయ్యి ప్రార్థన. పక్కన ఉన్నాడు లేదు, వెళ్ళనేమో ఏంది అంటారు. నేను చూసి అయ్యా ఆగి, అవసరం తగదు కూడా. ఏంది అయ్యా, ఏంది ఏంది ఎంత దూరం నుంచి వచ్చా, ఏంది ఏంది బో చూసాలే, చెయ్యి వదలరు. నా చెయ్యిని అవంతుని పట్టుకొని వాదనలో నాకేం గోడలోకి లాగుతుంటుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నాకేంది ఇప్పుడు మీ గురించి ఇంత బాధ? ఏది నాకు ఈ స్వాప్ ఏంది? నాకు అవసరమా? ఎందుకు చెప్పనా? మీరందరూ మా నాన్న సంతానం. మీరందరూ మా నాన్న సంతానం, మా నాన్న పిల్లలు. నేను ఎలాగ ఆయనకు కొడుకునో మీరు అలాగే. మీరందరూ నాతో పాటు నా కుటుంబంలోని సభ్యులు. అందుకే మీరు ఏడిస్తే దాటిపోలేను, మీరు ఆర్తధ్వని చేస్తే దాటిపోలేను, మీకు నష్టం కలిగితే తట్టుకోలేను, మీకు కష్టం కలిగితే తట్టుకోలేను. ఎందుకు? ఆయనకి నాకున్న అనుబంధం అది నేను గుర్తించాను కనుక మిమ్మల్ని ఇక బయట వారుగా కాక నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్గా మిమ్మల్ని తీసుకున్నాను. నేను మీకోసం ఏమైపోవటానికైనా సిద్ధం అన్నట్టుగా నా బతుకు నేను అప్పచెప్పుకున్నాను. ఈ ఈ ఈ రంది, ఇలాంటి భావజాలం నాకు ఎలా వచ్చింది? మీకుందా? నాకు ఎలా వచ్చింది? ఎందుకంటే ఎలా వచ్చిందంటే ఇందుకే ఈ అనుబంధం గుర్తించాను కనుక నాకు ఈ రంది వచ్చింది. నీకు కూడా అది గ్రహింపు ఉంటే నీ ఇరుగు పొరుగులు లెక్క చూడు, వారు కూడా నా తండ్రి సృష్టే. ఆఖరికి నిన్ను ద్వేషించిన వారిని సైతం ప్రేమించగలిగే మనసు అప్పుడు వచ్చింది నీకు. బయట వాడిని ద్వేషిస్తావు కానీ నీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఇబ్బంది పెట్టినా ద్వేషిస్తావా? వాళ్ళకి కాస్త కష్టం కలగగానే పోయి మీద వేసుకుంటా. అట్లాగా ఉంటుంది. సో చాలా ప్రాముఖ్యంగా గుర్తుపట్టాల్సింది ఏంటంటే, దేవునితో నీకున్న అనుబంధం అసలు నువ్వు ఎలా గ్రహిస్తున్నావు, దాని విషయంలో నీకున్న క్లారిటీ ఏంటి, స్పష్టత ఏంటనేది మనందరం కూడా గ్రహించాల్సినటువంటి అంశం. అది మనకు క్లారిటీ ఉంటే ఇక మన వ్యవహారంలో పెను మార్పులు వస్తాయి. తర్వాత ఇక నాన్న అన్నప్పుడు నాన్న సామర్థ్యం తెలుసుగా, మనకి తెలీదా? నాన్నతో మనకున్న అనుబంధం, మనతో నాన్నకున్న అనుబంధం తెలుసు. నాన్న జ్ఞానం ఏ పాటిదో తెలుసు, నాన్న శక్తి ఎంతటిదో తెలుసు, ఆయన సాధ్యతలు సామర్థ్యతలు మనకి తెలుసు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను ఆదుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునే సమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, అలతే చెందకు.
మీ నాన్న కోటీశ్వరుడు. బడికి పోయేటప్పుడు నీకు ఎంత ఇచ్చాడు? అప్పట్లో మీ నాన్న లక్షాధికారి. నాకెళ్ళి చూడండి, నేను ముగిస్తాలే కానీ చాలా దూర ప్రయాణం ఉంది. ఏంది, మీరు కూడా పాప రాత్రి అంతా నిద్ర కాశారు. మీ నాన్న లక్షాధికారి. అప్పట్లోనే మీ ఇంట్లో లక్షలు ఉన్నాయి. నువ్వు స్కూల్కి వెళ్తే నీకు ఎంత ఇచ్చాడు? రూపాయా? సరే, రూపాయి అంటే ఒకళ్ళకి. నువ్వు చెప్పు తల్లి, ఎంత ఇచ్చాడు మా మీ నాన్న మీకు? 5 రూపాయల? కొంతమంది మా నాన్నే లేడు అంటున్నారు. నాన్న పెడతాను, మీరు కాదు, ఉన్నోళ్ళు చెప్పండి. 5 రూపాయలు, 10 రూపాయలు. ఇంట్లో లక్షలు ఉన్నాయిగా, కనీసం వేలన్నా ఉన్నాయిగా, ఒక 10 రూపాయలు ఇవ్వచ్చుగా. చెప్పరేందండి, ఇవ్వచ్చుగా. ఇచ్చాడా? లేవా? ఏం చేసుకుంటాడు? ఇవ్వచ్చు, నీకోసమేగా. మళ్ళీ వాళ్ళ డైలాగ్ కూడా మా కోసం అంటారా? నీకోసమే. రైట్. విస్తారమైన ధనం ఆయన దగ్గర ఉన్నా నీకు మాత్రం మితంగానే ఇచ్చాడు. మీ నాన్న దొంగల్ని శిక్షించేటువంటి ఒక పోలీస్ అధికారి. ఆయన ఎదుటోళ్ళని దంతాడు. నువ్వు ఆయన కొడుకువి. నిన్ను స్కూల్లో టీచరు వాతలు పడిన దాకా తంతే ఏమల్లా. మీ నాన్న అధికారి అయి ఉండి జనులను కొట్టువాడై ఉండగా నువ్వు పోయి తన్నులు తింటే ఆయన సుతారం చూస్తా ఊరుకున్నాడు. ఏదన్నా ఒక పూట పని కట్టుకొని సెలవు పెడదామంటే ఈయన తన్ని మరీ తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి ఆమె పట్టుకుని 2 బాధలు బాగుతుంటే ఇంతే కావాలి ఇడికని వెళ్ళిపోయాడు. ఏంది అసలు? ఆయన కలిగి ఉన్నదానికి ఆయన చేసేదానికి రివర్స్గా ఉంది. సింపుల్ అర్థం చేసుకుంటే. ఎందుకు నీకు విస్తారంగా ఇవ్వలేదంటే, ఒకవేళ విస్తారంగా ఇస్తే నువ్వు నాశనం అవుతావని నీ నాన్నకు తెలుసు. అందుకే శ్రీమంతుడైనా కూడా నీకు ఎంత అవసరమో అంతే ఇస్తాడు. మళ్ళీ ఆయన కూడా అంటుంటాడు, సమస్తము నీకోసమే దాచిపెట్టే అంటాడు. ఇవ్వవయ్యా, చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటావు నువ్వు. ఇస్తాలే, సమయం ఉందిలే అంటాడు. ఇదే కారణం తమ్ముడు యేసుప్రభు నమ్ముకున్న 1000 లక్షలో ఇస్తాడు. ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు. నీ చేతి ఖర్చుకు 10 రూపాయలు మాత్రమే ఇచ్చే నీ తండ్రి నీకు గొప్ప శ్రమ వచ్చిందనుకో, 10 లక్షలైనా సరే అప్పు తెచ్చైనా పెట్టి బతికించుకుంటాడు. అది నీ ప్రాణం మీదకి వచ్చిందంటే నీ కోసం 10 లక్షలైనా శాంక్షన్ చేస్తాడు. యేసయ్య అంతే, తండ్రి అంతే. ఎందుకు నాకు ఈ ఆర్థిక దారిద్ర్యం అంటే అందుకు ఒక ఏజ్ ఉంది. ఆ మెట్టుకు నువ్వు వచ్చిన దాకా నీకు మితంగా మాత్రమే ఇవ్వబడిద్ది. ఆ ఏజ్కి నువ్వు రీచ్ అయినప్పుడు ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలనంత ఇస్తాడు. అందరినీ శాసించే అధికారి అయి ఉండి కూడా నిన్ను పంతులు తంతుంటే మౌనంగా సహిస్తాడు. ఎందుకు? నీకు విద్య అబ్బాలి, పాఠం నేర్వాలి, లేకపోతే భ్రష్టుడు అవుతావు, భ్రష్టు పడతావు. అందుకే కొన్ని శ్రమలు నీ కలుగుతూ ఉంటే మనసుని రాయి చేసుకొని మౌనంగా చూస్తూ ఉంటాడు. మీకు విరక్తిగా ఉందా లేకపోతే అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? నడువులు ఎంతమంది నిలబడుతున్నాయి? రైట్, ఒక్కసారి పైకి లేచి నిలబడండి. ఇప్పుడు మాత్రం నిజంగా దేవుడు మా నాన్న అనిపించాడయ్యా. మా బాధను అర్థం చేసుకొని ఈ దుర్మార్గుడు తెంపు లేకుండా మాట్లాడతానే మా గొప్ప విడుదల ప్రసాదించండి. నిజంగా మా నాన్న అర్థం చేసుకున్నాడు. ఎటు కదలొద్దు, నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ నాన్న అసాధ్యమన్నది లేనివాడు, ఆయనకు అసాధ్యం అన్నది లేదు. ఆయన కొన్ని విషయాల్లో నీ సంగతుల్లో నిన్ను నలగనిస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు. మీ నానే ఎందుకయ్యా మౌనం అంటే అది నీకు అవసరం అంటాడు. ఎందుకయ్యా ఈ పేదరికం, అది నీకు అవసరం. ఎందుకయ్యా ఈ శ్రమ, అది నీకు అవసరం. అదే నీకు పాఠం. భవిష్యత్తులో
నీవు నా బిడ్డగా అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలంటే ఆ కొలిమంతా నీకు అవసరం. అది సహించిన నాడు ఒక విలువైన పాత్రగా నువ్వు మార్చబడతావు. అదే మాట పేతురు పత్రికలో రాసింది. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు, అవి అవసరం అన్న మాట మర్చిపోవద్దు. ఒకవేళ నిన్ను బాగా కలత చెందిస్తే సంతోషంగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చనువుగా మాట్లాడి నీ కన్నీళ్లు ఆయన ముందుంచి ఆయన దగ్గర సమాధానం పొందవచ్చు. లేదా ఓర్చుకునే శక్తినైనా అడగవచ్చు, లేదా నేను తట్టుకోలేను నాకు విడుదల ఇవ్వమని కూడా అడగవచ్చు. నిర్ణయం నీదే. నువ్వు గురి కలిగి అడిగితే తప్పకుండా ఓకే వదిలేసే అంటాడు, పోయిద్ది. ఎంతమందికి అర్థమైంది బిడ్డలారా? మీలో కొంతమంది నలుగుతున్నారని నాకు తెలుసు, అందుకు చెప్తున్నాను ఈ విషయాలు. దేవుడు నానైనప్పుడు, నేను ఆయన కొడుకుని కూతురునైనప్పుడు ఎక్కడ లేని బాధలన్నీ నన్నెందుకు చుట్టుముడుతున్నాయి? నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ ఆర్థికలేమి, నాకెందుకు ఈ రోగాలు, నాకెందుకు ఈ సమస్యలు? నిజంగా అంత ప్రేమగల తండ్రి అయితే ఇంత క్షోభలో నేనుంటే అది కూడా ఆదరించడా అంటే దానికి సమాధానం అందరం కలిసి పడదామా? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపేగు దేవా యేసయ్యా, నీకు వందనాలు. నీవు మా తండ్రివని, మేము నీ పిల్లలమని పరలోకపు తండ్రి ఈరోజు నీ వాక్కు ద్వారా మాకు వెల్లడి చేశావు. నీ ప్రియ కుమారుని మా కొరకు ఆహుతించావు. ఆయన్నిచ్చిన దేవుడు, ఆయనతో పాటు సమస్తాన్ని మాకు ముందే సిద్ధపరిచిన దేవుడు. అవిశ్వాసము చేత మేము పొందలేకపోతున్నాం చాలా. ఇది మొదలుకొని విశ్వాసము గలవారమై నిన్ను తండ్రిగా గుర్తించి, నాన్నగా ఎరిగి సమీపమై నీతో సహజీవనం జీవించి నీ కృపలో సమస్తము స్వతంత్రించుకునేట్టు మమ్మల్ని అనుగ్రహించు. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నేను చెప్పిన ఈ విషయం ఎంతమందికి అర్థమైంది? ఇంకొక 5 నిమిషాలు అయితే ఎవరి దారిని వాళ్ళు వెళ్తారు. మళ్ళీ ఆదివారం లేకపోతే ఆ శుక్రవారం ఎప్పుడో కనపడతారు మీకు దయ వచ్చినప్పుడు. కానీ నేను చెప్పిన ఈ విషయాన్ని మాత్రం దయచేసి ఏదో ఆదివారం కూటమైంది అయిపోయింది అంతటితో అది ముగిసిపోయింది అన్నట్టుగా వదిలేయకుండా ఈ అనుబంధాన్ని మీరు కానీ సాధన చేయగలిగితే నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండగలుగుతారు. ఏదైనా నేను దేవుల్లో ఆనందించి విశ్రాంతి పొందగలుగుతున్నానని మీకు అనిపిస్తుందా? శాలేమన్న నెమ్మదిగానే ఉన్నాడు, విశ్రాంతిగానే ఉన్నాడు, దేవుల్లో ఆనందం ఆదరణ పొందగలుగుతున్నాడు అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తే చేయొచ్చు. కన్ఫామా? ఇట్టన్ డౌట్ లేదుగా? రైట్. దేన్ని బట్టి? సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, ఆర్థిక మాంద్యం, నిందలు, అవమానాలు ఇవన్నీ నాకు లేవా? ఉన్నాయా లేవా? ఓరి నాయన, ఇప్పటికి వెతుక్కున్నా ఉంటాయి చూసుకోండి. ప్రసంగాలు ఉంటాయి నా మీద, దుష్ప్రచారాలు ఉంటాయి నా మీద, ఏడుపులు ఉంటాయి నా మీద. ఇన్ని ఏవి కదిలించవు. కారణం మా నాన్న. ఆయనతో నాకున్న అనుబంధం నేర్చుకొని జాగ్రత్త పడండి.
పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా నాన్న, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును మా బ్రతుకుల్లోనూ నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న రీతిని మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతననగా నానా రాజ్యము నీదే, నానా బలము నీదే, నానా శక్తి నీదే, సమస్తము నీదై ఉన్నది నానా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశ్వాసమును బట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవునికి కొడుకుగా, దేవునికి కూతురుగా మారి నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలని ఎవరికైనా ఉందా? ఆయన రక్తంలో పాపాలు గడిగేసుకోవాలని ఎవరికైనా ఉందా? బాప్తిస్మం పొందాలని ఎవరికైనా ఉందా? ఉంటే చేయొద్దు. రైట్, వచ్చేసేయండి. కుడివైపు పురుషులు, ఎడమవైపు స్త్రీలు, త్వరగా పరిగెత్తండి. సిద్ధమైన వాళ్ళకి బాప్తిసం ఇచ్చే వెళ్తాను. దూర ప్రాంతం వెళ్ళేది ఉంది, బాప్తిసం ఇచ్చే వెళ్తాను. నా ఆదరణకి, ఆనందానికి ఆధారం ఆ నానే. మీరు కూడా అలాంటి వారై ఆయనలో ఆనందించాలని మనసారా కోరుకుంటున్నాను. వచ్చేవాళ్ళు వస్తారు. మీ సమస్యల కోసం ప్రార్థన చేస్తా. తలలో వంచి కళ్ళు మూయండి. నూనె తెచ్చుకున్న వాళ్ళు ఆ నూనెను పైకెత్తి చూపించండి. అలాగే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత వెనక క్యూ కట్టొద్దు, ఎండలో నలులు మాడినట్టు మాడొద్దు. మొత్తం కోసం ప్రార్థన చేస్తా. ఓకే, రైట్. విశ్వాసం ఉందా? డౌట్ ఉందా? రైట్, డౌట్ పెట్టుకోదు. వచ్చేవాళ్ళు వచ్చేసేయండి. దేవుని రాజ్య వారసులు కావాలి, పరలోక రాజ్య పౌరత్వం కావాలనుకుంటే, జన్మ కర్మ పాపాలని కడుక్కొని పరలోక రాజ్యంలో చేరాలనుకుంటే పరిగెత్తు. నేను బ్రతిమలాడను, విషయం తెలుసుకొని నువ్వే పరిగెత్తాలి. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక వేదనల్లోంచి, శ్రమలో నుంచి, సమస్యల్లోంచి వారిని విడిపించు. నీవు వారి తండ్రివని, నీవు వారి నాన్నవని, వారు నీ పిల్లలని ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా వారికి నాకును కూడా మరొకసారి సాక్ష్యం ఇచ్చావు. మా నాన్న, మా బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధులు అన్ని నీకు తెలిసే ఉన్నాయి. అన్ని ఎరిగిన తండ్రివి నువ్వు. నీ బిడ్డల్ని స్వస్థపరచు. నీ బిడ్డల్ని బంధ విముక్తుల్ని చేయి. వారి కన్నీరు తుడవు. వారికి ఆదరణ కలిగించు. వారి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు కల్పించు. వారి సర్వ శరీరమును స్వస్థపరచు. వారి ప్రయత్నములు నీ చిత్తములో సఫలపరచు. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి విడుదల, స్వస్థత. వారి బిడ్డల జీవితాలు కూడా ఆశీర్వాదకరం కావాలి. వారి సంతతి ఆశీర్వదించబడాలి, స్వస్థత పొందాలి. వారు కలిగి ఉన్న వ్యాధులు యేసు నామములో వారిని విడుచునుగాక. ఇందాక సాక్ష్యాల్లో మేము విన్నాం, గడ్డ ఉంది అని రిపోర్ట్స్ వచ్చినాయి. కానీ ప్రార్థన తర్వాత వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు గడ్డ తరిగిపోయి రెండవ మార్క్ టెస్ట్ లో గడ్డ లేదని వచ్చేటట్టు రిపోర్ట్ ఇచ్చావు. విత్ రిపోర్ట్ కూడా పంపించావు. అలాగా ఎంతటి కార్యమైనా నువ్వు చేయగల దేవుడవు. ఎన్నో రిపోర్ట్స్ ఇప్పటికే మార్చి సాక్ష్యం ఇచ్చిన దేవుడు. నీ పిల్లల రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవునుగా. వారికి స్వస్థత కలుగునుగాక. బలహీనతల నుంచి విడుదల కలుగునుగాక. మనశ్శాంతి కలుగునుగాక. కనికరించి పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు క్షేమాన్ని కలిగించమని, వారి చేతనుంచబడిన నూనె కూడా నీ పరిశుద్ధ రక్తముగా మార్చి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చమని, రక్షణ బాప్తిస్మానికి సిద్ధపడి వస్తున్న బిడ్డల్ని దీవించు. వారికి నీ చేతులతోనే రక్షణనిచ్చి నిత్య జీవ గ్రంథంలో వారి పేరు లిఖించు. తిరిగి వెళ్ళనై ఉండగా బిడ్డలకు తోడై ఉండి ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా నీ కృపా కాపుదల బిడ్డలందరికీ దాయిచ్చే. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆయన మనందరికీ తన కాపుదలనిచ్చి నడిపించునుగా. ఆమేన్. రైట్, సిద్ధపడ్డ వాళ్ళు పదండి నాన్న, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. దైవజనం తీసుకెళ్తారు, వెళ్ళిపోండి. త్వరగా వచ్చేసేయాలి. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చిన వెళ్ళిపోండి. ఆశీర్వాద ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నారు, పర్లేదా?
వెళ్తున్నారా ఉంటున్నారా అన్నానికా మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. అందరు చెప్పండి.